మనకు తెలుసు ఖలిస్తానీ అనేది కేవలం భారతదేశంతో కన్ఫైన్ అవ్వాల. కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇలా చాలా దేశాల్లో ఖలిస్తానీ సింపథైజర్స్ కూడా ఉన్నారనమాట. అక్కడి నుంచి ఫండ్స్ వెళ్తున్నాయి. యాక్చువల్లీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో జర్నైల్ సింగ్ భింద్రవాలా ఇతర సిక్ టెర్రరిస్టులు ఆయుధాలు పెట్టుకుని దాక్కున్నారనమాట. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేయించి వాళ్ళందరినీ హతమార్చింది. దానికి సంబంధించి కొంతమంది మనోభావాలు అప్పట్లో దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్గా ఈ గ్రీన్ రెవల్యూషన్ ఈ ఫలితాల వల్ల పంజాబ్లో అగ్రేరియన్ ఎకానమీ బాగా గ్రో అయింది, డబ్బులు బాగా వచ్చాయి. చాలామంది పంజాబీస్ అంతకుముందు ఆ తర్వాత రకరకాల దేశాలలో సెటిల్ అయ్యారు. దానిలో కొంతమంది ఖలిస్తానీ ఉద్యమానికి ఫండింగ్ ఇస్తున్నట్టు కూడా రిపోర్ట్స్ వస్తాయన్నమాట. ఈ పరిస్థితిలో ఖలిస్తానీ ఉద్యమం అనేది కేవలం భారతదేశంలో ఆగలేదు, ఇంటర్నేషనల్ అయిపోయిందనమాట. ముఖ్యంగా ఇది ట్రాన్స్నేషనల్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత అనేక దేశాలు భారతదేశాన్ని ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ చేస్తున్నారని చెప్పి కూడా భారతదేశం పైన అభియోగం మోపాయి. అంటే మన జాతి ప్రయోజనాలు కానీ జాతి భద్రత కానీ దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు ఆ థ్రెట్ని ఎదుర్కొనేందుకు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పి వాళ్ళు అభియోగాలు వ్యక్తం చేశారు. అయితే భారతదేశం మాత్రం దీన్ని కండెమ్ చేసింది, తోసిపుచ్చింది. నిర్జన హత్యతో కానీ మిగతా వాటితో సంబంధం లేదని కూడా చెప్పిందనమాట.